బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్న మాజీ మంత్రి మల్లారెడ్డి బీజేపీలోకి చేరబోతున్నారనే ప్రచారం కొన్ని రోజులుగా జోరందుకుంది. అయితే ఈ విషయం పైన మల్లారెడ్డిని ప్రశ్నించినప్పుడు ఆయన మొహం చాటేశారు. మొన్నటికి మొన్న 2 రోజుల క్రితం మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి కూడా బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఎందుకు వచ్చారని అడిగినప్పుడు మా కాలేజ్, నేను ఒక ఎడ్యుకేషనిస్ట్, నేను కాలేజెస్ ఉన్నాయి, సో మా కాలేజ్ గూగుల్ ఏఐ క్యాంపస్ అయింది కాబట్టి మోదీ గారిని నమ్మని ఆహ్వానించాం, కాబట్టి ఆయన వస్తున్నారని బీజేపీ నాయకులను కూడా ఆహ్వానించడానికి, ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వెళ్ళారని చెప్పారు. సో మన కింద ఫోటోలో చూస్తున్నాం మల్లారెడ్డి కుమార్ కోడలు, మల్లారెడ్డి కుమారుడు, వీళ్ళంతా మోదీని కలిసి వచ్చారు. అయితే పార్టీ మార్పు పైన మల్లారెడ్డి పెట్టినటువంటి ఒక మీడియా సమావేశంలో మీరు బీజేపీకి వెళ్తున్నారని చెప్పి జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పకుండా మొహం చాటేశారు ఆయన. మొన్న ఇంటర్నేషనల్ మీటింగ్లో మల్లారెడ్డి పైన మొన్న ఇంటర్నల్ మీటింగ్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఇంటర్నల్ మీటింగ్లో పార్టీ ఆవిర్భవించి 26 సంవత్సరాలు పూర్తయిన తర్వాత తెలంగాణ భవన్కి వచ్చిన కేసీఆర్ మల్లారెడ్డికి క్లాస్ స్పీకర్ అట, పార్టీని పట్టించుకోవడం లేదు, జోకర్లా వ్యవహరిస్తున్నారంటూ మల్లారెడ్డికి క్లాస్ స్పీకర్ అట కేసీఆర్. మల్లారెడ్డిపై ఫైర్ అయ్యారు ఆయన. ఇక ఇటీవల ప్రధాని మోదీని కలిసింది మల్లారెడ్డి ఫ్యామిలీ. 2024లోనే బీజేపీ టికెట్ కోసం ట్రై చేశాము కానీ టికెట్ ఇవ్వలేదంటూ ప్రీతిరెడ్డి మాట్లాడిన కొన్ని మాటలు కూడా వైరల్ అయ్యాయి. 2 పడవలపై మల్లారెడ్డి ఫ్యామిలీ ప్రయాణం చేస్తోంది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే మల్లారెడ్డి ఫ్యామిలీ పైన ఆగ్రహంతో ఉన్నారు కేసీఆర్. సో మల్లారెడ్డి బీజేపీలోకి జంప్ అవ్వబోతున్నారు. గతంలో కూడా ఆయన టీడీపీలో ఉన్నారు. టీడీపీలోకి వచ్చింది పొలిటికల్ ఎంట్రీ అండ్ టీడీపీలో నుంచి ఎంపీగా మల్కాజ్గిరి నుంచి గెలవడం. ఆ తర్వాత అనతి కాలంలోనే, చాలా తక్కువ కాలంలోనే బీఆర్ఎస్లోకి వచ్చేశారు. అప్పుడు టీఆర్ఎస్గా ఉండే, టీఆర్ఎస్లోకి వచ్చేసారు. టీఆర్ఎస్లోకి వచ్చినాక 2018 ముందస్తు ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే కంటెస్ట్ చేశారు, మంత్రి పదవిలోకి తీసుకున్నారు. మళ్ళీ 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు. ఆ మధ్య బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారనేది ఇంటర్నల్గా పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్నమాట. వేం నరేందర్ రెడ్డిని కలవడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం, మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి ఇద్దరు కలిసి వెళ్ళడం, డీకే శివకుమార్తో సైతం మల్లారెడ్డి భేటీ అవ్వడం, కాంగ్రెస్ పార్టీతో కలవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారనేది అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి నో ఎంట్రీ బోర్డు పెట్టింది అప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, రేవంత్ రెడ్డి కానీ, వేం నరేందర్ రెడ్డి కానీ, డీకే శివకుమార్. బికాజ్ హైడ్రా ఉవ్వెత్తున ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అది. హైడ్రా మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డి కాలేజ్, ఎర్నాటికల్ కాలేజ్కి నోటీసులు జారీ చేసింది, కూల్చివేతలు చేపట్టింది. వాటి నుంచి తప్పించుకోవడం కోసం మాత్రమే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేయడం కోసం ప్రయత్నాలు చేశారనే వర్తంగా కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ. అయితే ఆ సిచ్యువేషన్ నుంచి ఆయన కాంగ్రెస్లోకి వస్తే ఒక అవినీతి పరుడిని, భూకబ్జా కోర్ని కాంగ్రెస్లోకి తీసుకున్నారనే పదం కాంగ్రెస్ పార్టీకి మూట కట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనుమతించలేదు, ఆయన కూడా రావడానికి అప్పుడు ఎగ్జైటింగ్గా ఉన్న అవకాశం దొరకలేదు. ఇప్పుడు బీజేపీ వైపు వెళ్ళాలనుకుంటున్నారైనా బీజేపీ వైపు అడుగులు కలుపుతున్నట్టు కనబడుతోంది. మల్లారెడ్డి కోడలతో కలిసి మోదీని కలవడం, మల్లారెడ్డి కోడలు కూడా గతంలో 2023లో లేదా 24 ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఆశించినప్పటికీ రాలేదని చెప్పడం, ఇలా వరుసగా సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో మీరు బీజేపీలోకి వెళ్తున్నారట కదా అని మల్లారెడ్డిని జర్నలిస్ట్ అనే క్వశ్చన్కి ఆయన సమాధానం ఏంటో చూద్దాం. మల్లారెడ్డి బీజేపీ 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 మల్లారెడ్డి రైట్. మల్లారెడ్డి మీరు బీజేపీలోకి వెళ్తున్న ప్రచారం జరుగుతుంది, నిజమేనా అంటే లేదని చెప్పి ఆయన స్టైల్లో సెటైరికల్గా, లేకపోతే ఒక కామిక్ వేలోనే హే చిచి అన్నట్టుగా మైకిల్ని దూరం దొబ్బేశారు, ఆయన మైకిల్ని దూరం నెట్టేశారు. సో మల్లారెడ్డి నిజంగానే బీజేపీలోకి వెళ్తున్నారా? అసలు మల్లారెడ్డి వర్షన్ ఏంటి? పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఒక చిన్న షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. At KL Lay Global Business School, we turn the students of today into the leaders of tomorrow. Global KL Business School. స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ముమ్మాటికి ఒక్క కేశవరెడ్డి మాత్రమే. కేవలం 1-2 కెరియర్స్ కి మాత్రమే సిద్ధం చేసే ఇతర కార్పొరేట్ స్కూల్స్ కి భిన్నంగా రేపటి ఎలాంటి కెరియర్ కైనా ఒక సాలిడ్ ఫౌండేషన్ ఒక్క కేశవరెడ్డిలోనే సాధ్యం.
మరోవైపు స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేటివ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కో అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తో కంప్లీట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అందుకే కేశవరెడ్డి మాత్రమే అవుతుంది ద కింగ్ ఆఫ్ రైట్ స్కూలింగ్. రైట్, వెల్కమ్ బ్యాక్. సో మల్లారెడ్డి బీజేపీలో చేరుతున్నారా అని అంటే ఆయన మైకులను దూరం నెట్టేశారు. ఇప్పుడైనా మౌనంగా ఉండొచ్చు, కానీ గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం కోసం ఆయన ప్రయత్నాలు నిజమనేది రాజకీయ వర్గాలు జరుగుతున్న చర్చ. ఇప్పుడు బీజేపీలో చేరడానికి కోసం మాత్రమే పదే పదే బీజేపీ జపం చెప్తూ ఉన్నారు, బీజేపీ నాయకులను కలుస్తూ ఉన్నారు. తన కోడలు కూడా 2024లోనే బీజేపీ టికెట్ రావాల్సినటువంటి మాటలు మాట్లాడుకొచ్చారు. మోదీని కలిశారు, బీజేపీ ఆఫీస్కి వెళ్తున్నారు. నిజంగానే ఇన్విటేషన్ ఇవ్వాలనుకుంటే రామచంద్రరావు ఉండేది తార్నాకలోనే, మల్కాజ్గిరి లిమిట్స్ పరిధిలోనే, డైరెక్ట్ అక్కడ ఇంటికెళ్ళి ఇవ్వచ్చు, కిషన్ రెడ్డి ఇంటికెళ్ళి ఇవ్వచ్చు, బండి సంజయ్ ఇంటికెళ్ళి ఇవ్వచ్చు, ఇన్ఫార్మ్ చేయవచ్చు. అక్కడ బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ ప్రధాని వస్తుంటే బీజేపీ నాయకులకు ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చుకోలేరా? మల్లారెడ్డి ఫ్యామిలీ వెళ్ళి ఇవ్వాలి ఇన్ఫర్మేషన్. సో సంథింగ్ ఈజ్ ఫిషీ, ఏదో జరుగుతోంది. బట్ బీజేపీలోకి ఆయన వెళ్తున్నాడనే మాటలు మాత్రం దాదాపుగా నిజమైనటువంటి సమాధానం కనబడుతోంది. సో మధు, ఎటువంటి చర్చ జరుగుతోంది? మల్లారెడ్డి బీజేపీలో ఎప్పుడు జాయిన్ అయ్యే అవకాశం? మల్లారెడ్డి ఫ్యామిలీ గతంలోనే చెప్పుకొచ్చారు, నాకు ఇది చివరి ఆల లేకపోతే మళ్ళీ పోటీ చేయాలి డిసైడ్ అవుతా, బట్ నా ఫ్యామిలీ నుంచి ఒకరు మాత్రం వారసత్వంతో రాబోతున్నారనే రకంగా చెప్పుకొచ్చారు. ఎవరా వారసురాలు లేదా వారసుడు, ఎవరు ఏ రకంగా ఉండే అవకాశం ఉంది, ఏ పార్టీ నుంచి పోటీ చేయొచ్చు? ఆయన మాటల్లో కొంత దాచివేసే ప్రయత్నం ఏదైనా కనబడుతోందా? రైట్ మధు, మల్లారెడ్డి ఈ మాటల ద్వారా బీజేపీలోకి వెళ్తున్నారు అని అంటే మైకిల్ నెట్టేశారు, అంటే దాచివేసే ప్రయత్నం ఏదైనా చేస్తున్నారు ఆయన? ఎగ్జాక్ట్లీ, చాలా రోజుల నుంచి మల్లారెడ్డి బీఆర్ఎస్తో కాస్త పెద్దగా అనుబంధం కొనసాగించట్లేదు. నామకే వాసే కొన్ని కార్యక్రమాల్లో ఆయన పార్టిసిపేట్ చేస్తున్నా సీరియస్ యాక్టివిటీల్లో ఆయన అప్రోచ్ లేదు పార్టీ తరఫు నుంచి. అంటే కార్యకర్తలకి, నాయకులకి అందుబాటులో ఉండట్లేదు మల్లారెడ్డి అనేటువంటి చర్చ పార్టీలో తీవ్రంగా ఉంది. నిన్న జరిగినటువంటి సమావేశంలో కేసీఆర్ కూడా సీరియస్ కామెంట్స్ చేశారు. డైరెక్ట్గా సొంత ప్రయోజనాల కోసం కొద్దిమంది నాయకులు ప్రవర్తిస్తూ ఉన్నారు, పార్టీలో ఉండాలంటే ఉండొచ్చు లేదంటే వెళ్ళొచ్చు అనేటువంటి స్టేట్మెంట్ చేసినటువంటి దోకాబాజీ పనులు బంద్ చేయండి, ఈ పార్టీలో ఉంటే ఈ పార్టీ కోసం పనిచేయండి, లేదంటే వెళ్ళిపోండి అనేటువంటి స్టేట్మెంట్ డైరెక్ట్గా ముఖం మీదనే కేసీఆర్ చెప్పినటువంటి పరిస్థితి. ఈ అంశంలో ఆల్రెడీ మల్లారెడ్డి గత కొంతకాలంగా పార్టీ మార్పు గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. చాలా సీరియస్ అలిగేషన్, ఒక్కటి కాదు, టీడీపీ నుంచి బీఆర్ఎస్లోకి మల్లారెడ్డి వచ్చారు, ఇక్కడ గెలిచిన తర్వాత మంత్రి అయ్యారు, మళ్ళీ ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే మళ్ళీ ఇక్కడ తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు అవుతానంటూ అక్కడ సంప్రదింపులు చేశారు, వారితో మాట్లాడినటువంటి పరిస్థితి. ఆ వార్త కూడా ఆర్టీవీ బ్రేక్ చేసింది. తర్వాత అక్కడ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో చంద్రబాబు నుంచి ప్లాన్ చేంజ్ చేశారు, ప్లాన్ బీకి వెళ్ళిపోయారు. ప్లాన్ బి వచ్చేసి కాంగ్రెస్లో చేరాలని, ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయన ముఖ్యమంత్రి కాగానే మల్లారెడ్డి కాలేజీలన్నీ కూడా అక్రమాలు, అక్కడ జరిగిన రోడ్ల ఆక్రమణలు, వీటిని కూల్చడము, కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడం, ఇదంతా జరిగినటువంటి విషయం మనం చూసాం. సో దాన్ని ఆయన కాస్త సఫకేట్ అవుతున్న సందర్భంలో కాంగ్రెస్కి వెళ్తూ ఉపశమనం ఉంటుందని ప్లాన్ బి అమలు చేద్దామనుకున్నారు. డీకే శివకుమార్ కలిశారు, డిప్యూటీ సీఎంని కర్ణాటకకు సంబంధించి, అది బెడిసికొట్టింది వ్యవహారం. రేవంత్ రెడ్డి నో చెప్పడంతో కాంగ్రెస్లో నో ఎంట్రీ బోర్డు పడింది మల్లారెడ్డికి. ఇప్పుడు ప్లాన్ సి ఆయన ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు, అదే బీజేపీ ఆయనకున్న ఏకైక ఆప్షన్. సో బీజేపీలోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్నారు. యాక్చువల్గా 2024లోనే ఆయన కోడలు ప్రీతిరెడ్డి ద్వారా ఎంట్రీ ఇద్దామనుకున్నారు, అక్కడ టికెట్ అడిగారు మల్కాజ్గిరి, బీజేపీ అధిష్టానం నో అంది. నో అనడంతో మినక్కొండిపోయారు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపలేదు, అక్కడ ఎవరు పోటీ చేయడానికి ఆసక్తి చూపెట్టకపోవడంతో ఆర్ఎల్ఆర్కు టికెట్ ఇచ్చారనేటువంటి చర్చ పార్టీలో సాగింది. సో ఇదంతా జరుగుతుంటే ప్రస్తుతం మల్లారెడ్డి మొత్తం పూర్తిగా బీజేపీ ట్రాక్లో, బీజేపీ సర్కిల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రీసెంట్గా మోదీని కలిశారు, మోదీని కలవడం తప్పేం కాదు, ఎవరైనా కలవచ్చు దేశ ప్రధాని. కానీ మల్లారెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నాలు, స్టేట్మెంట్స్, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇక్కడ బీఆర్ఎస్కు నష్టం చేకూర్చేలా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. బీఆర్ఎస్ను వదిలి ఫ్యూచర్లో ఆయన కోడలు, కొడుకు బీజేపీ నుంచి టికెట్లు సాధించేలా, ఒకరు ఎంపీ, ఒకరు ఎమ్మెల్యే టికెట్లు సాధించేలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేటువంటిది దీనిపైన రిపోర్ట్ అందడంతో కేసీఆర్ సీరియస్ అయ్యారు. సో ఇదంతా బాగానే ఉంది. ఈరోజు మల్లారెడ్డి మీడియా ముందుకు వచ్చారు. మాట్లాడుతున్న సందర్భంలో ఒక ప్రైవేట్ ఈవెంట్కి వెళ్ళారు. ఆ ఈవెంట్లో మాట్లాడుతూ క్వశ్చన్ చేశారు మీడియా ప్రతినిధులు, మీరు బీజేపీలోకి వెళ్తున్నారంట కదా అనేటువంటిది. ఆయన సమాధానం చెప్పకపోగా మైకులను తోసేసి ముందుకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆన్ రికార్డ్ ఒక్క మాట కూడా మల్లారెడ్డి మాట్లాడడానికి ఇష్టపడలేదు. అసలు మరి నిజంగా మల్లారెడ్డి బీజేపీలోకి ఇంట్రెస్ట్ ఉన్నారా వెళ్ళడానికి, లేకుంటే బీఆర్ఎస్లోనే ఉంటారా, ఇది క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయంగా ఏ చిన్న విమర్శ వచ్చినా రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడతారు. మల్లారెడ్డి అయితే చాలా యాక్టివ్గా ఉంటారు, సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ చాలా
యాక్టివ్గా ఉండేటువంటి పర్సన్. మరి ఎందుకు సమాధానం చెప్పడానికి మల్లారెడ్డి మాట దాటవేస్తున్నారు? ఆయన నిజంగానే బీజేపీ వైపు ఆయన చూస్తూ ఉన్నారా, ఇంట్రెస్ట్గా ఉన్నారా అనేటువంటి చర్చ కొనసాగుతుంది. ప్రస్తుతం మల్లారెడ్డి సిచ్యువేషన్ ఎట్లుందంటే ఒక కాలు బీఆర్ఎస్లో ఉంది, మరొక కాలు బీజేపీలో ఉంది. రెండు పడవల ప్రయాణంలాగా ఆయన ఎటు పోవాలనేటువంటి తేల్చుకోలేకపోతున్నారు. సో ఈ కన్ఫ్యూజన్ ఉంది. బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కూడా కన్ఫ్యూజన్లో ఉంది. ఇటు మేడ్చల్ తర్వాత మిగతా నియోజకవర్గాల్లో ఆల్రెడీ మల్లారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు మల్కాజ్గిరి నుంచి, మేడ్చల్ నుంచి మల్లారెడ్డి. సో నెక్స్ట్ కొడుకు ఎంట్రీ కోసం కూడా ట్రై చేస్తున్నారనేటువంటి చర్చ కొనసాగుతుంది. ఏం జరుగుతుందో చూడాలి. మల్లారెడ్డి మాత్రం ఈ కామెంట్ పైన రెస్పాండ్ అవ్వడానికి సమాధానం చెప్పకపోవడం, కనీసం ఆయన ఆన్సర్ ఇవ్వకపోవడంతో మరింత చర్చ జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో బీజేపీలోకి వెళ్తారా అని అంటే మల్లారెడ్డి మొహం చాటేసే ప్రయత్నం చేశారు, దానికి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం లేదు. బట్ బిఫోర్ దాట్ ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేందుకు ప్రయత్నం చేశారు. బీజేపీ 2002లో టికెట్ రావాల్సిందని చెప్పి తన కోడలు మాట్లాడవన్నీ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. సో ఒకసారి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారు. సో ఆర్టీవీతో తను ఏం మాట్లాడారు, బీజేపీలో చేరికపై తను ఎటువంటి క్లారిటీ ఇచ్చారు, ఒకసారి అది కూడా చూద్దాం. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి వచ్చారు. ఎందుకు వచ్చారు ఏంటని ఒకసారి ఆవిడని మాట్లాడి తెలుసుకుందాం. మేడం ఏంటి మేడం ఎందుకు వచ్చారు? నేను వచ్చింది ఏంటంటే ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చాను. నేను ఇట్లాంటి ఇన్విటేషన్ వీళ్ళకే కాదు ప్రతి ఒక్కరికి వెళ్తుంది అనమాట. మీరు చూస్తారు కదా, ఇప్పుడు వస్తా మీరే చూడండి, ప్రతి ఒక్క పార్టీ నుంచి ప్రతి ఒక్క పెద్ద మనిషి కూడా ఇట్లాంటి ఈవెంట్కి రావాలి. మనం ఏం చేస్తున్నామంటే మొదటిసారి తెలంగాణలో మన హైదరాబాద్లో అందరికీ స్టూడెంట్స్కి కలిపి ద రోల్ ఆఫ్ డిజిటల్ ఇండియా అంటే మన బేసిక్గా మన భారతదేశంకి మనం నేషన్ కోసం, మనం నేషన్ ఫస్ట్ అని చెప్పినాను కదా, నా మైండ్లో ఎప్పటికీ అదే ఉంటుంది. నేషన్ కోసం, అది కూడా ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ కోసం నేను పోరాడేది. మన కాలేజ్లో క్యాంపస్లో కూడా మీరు డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది, డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి, అన్ని సెక్టర్ కోర్సెస్ ఎడ్యుకేషన్ ఉంది. ప్రతి ఒక్క కోర్స్లో కూడా మేము ఏఐ ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు చూడండి, ఎక్కడికి వెళ్ళినా కూడా, మీరు అగ్రికల్చర్ వెళ్ళినా కూడా ఏఐ కావాలి, మీరు ఫార్మసీకి వెళ్ళినా కూడా సప్లై మేనేజ్మెంట్ చైన్కి మీకు ఏఐ కావాలి, మీరు హెల్త్ కేర్కి వెళ్ళినా కూడా మీకు ఏఐ కావాలి. మీరు ఎడ్యుకేషన్ ఇస్తే కాకపోతే కానీ ఎప్పుడైతే బోనాల నుంచి బండి సంజయ్తో ఎప్పుడైతే టేబుల్ మాట్లాడతా ఇప్పుడు, అరే టేబుల్ పంచ్ ఏం మాట్లాడుతున్నావు శ్రీ గారు? ఇప్పుడు ఒక మాట చెప్పు, ఎవరైనా ఒకటి, ఇప్పుడు ఒక పెద్ద ఈవెంట్కి నాకు పిలిస్తే నేను ఒక మహిళగా నా పని ఏంటి చెప్పు? బతుకమ్మ నేను చేయనా? బోనాల పండుగ నేను చేయొద్దా? ఎక్కడైనా కూడా నేను చేయాలి, నా సాంప్రదాయం నా సంస్కృతి నేను చేయాలి, నేను ఒక హిందూ, ఇది గుర్తుపెట్టుకో. కానీ అది కాకుండా ఏది కమ్యూనిటీ కాస్ట్ కాదు, ఇక్కడ ఏది కూడా పండుగ పెద్ద ఎత్తున మనం జరిపించాలి. ఒక మహిళగా నేను ప్రతి ఒక్క పండుగ నేను జరిపిస్తాను, అది ఒకటి. రెండోది, అదే సమయంలో ఒకవేళ బండి సంజయ్ గారు అక్కడ ఉన్నారంటే నేను ఆయనకి డిస్రెస్పెక్ట్ చేయొద్దు. ఆ ప్లేస్లో బండి సంజయ్ గారే కాదు, వేరే ఏ మినిస్టర్ అయినా సరే నేను ఆగుతా. మా కేటీఆర్ అన్న కూడా నేను ఆగుతా, వెయిట్ చేస్తా, వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తా. వాళ్ళు ఎంత పెద్ద పొజిషన్లో వచ్చారంటే వాళ్ళ సీనియారిటీ, వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ హార్డ్ వర్క్తో వచ్చారు కాబట్టి ఐ రెస్పెక్ట్ దట్. అండ్ ఐఎమ్ అన్ ఎడ్యుకేషనిస్ట్, ఐఎమ్ హియర్ టు సపోర్ట్ ఆల్ ద పార్టీస్ అండ్ ఆల్సో ఎక్స్పెక్ట్ సపోర్ట్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్టీ. ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక్క పార్టీ మీద నడవదు, అందరు కలిసి పనిచేయాలి, మన స్టూడెంట్స్ భవిష్యత్తు గురించి ఆలోచించాలి. కానీ మీరు మాట్లాడే నేషన్ ఫస్ట్ అనేది బీజేపీ నినాదం అనేది ఇతర పార్టీలు చెప్తుంటారు, మైండ్ లో నువ్వు పెట్టుకున్నావు. నేషన్ ఫస్ట్ అని బీజేపీ చెప్తారని నువ్వు అట్లా అనుకుంటున్నావు. అట్లా కాదు, నేషన్ ఫస్ట్ అని చెప్పేటోళ్ళు ఎంతమంది లేరు నాకు చెప్పు? ప్రతి ఒక్కరు చెప్తారు. ఎవరైనా భారతదేశం మీద ప్రేమ ఉండేటోళ్ళు ఖచ్చితంగా చెప్పారు. మేడం మీ మామ చెప్పారు, మరి రాజశేఖర రెడ్డి చెప్పారు, మీరు ఒకరే అంటుంటారు. భాగ్యనగర్ అంటూ హైదరాబాద్ పేరు భాగ్యనగర్ అంటూ నేషన్ ఫస్ట్. భాగ్యనగర్ అట్లా అనలేదు నాన్న. నీకు ఎవరైనా అడిగితే దీనికి హైదరాబాద్ అయినా భాగ్యనగర్ అంటే, ఇప్పుడు హైదరాబాద్ ఆల్రెడీ పాకిస్తాన్లో ఉంది, అక్కడ పేరు ఉంది, కన్ఫ్యూజ్ అవుతారు కదా. ఇప్పుడు నువ్వే చూడు, గూగుల్లో ఒక టైప్ కొట్టు చూడు, నువ్వు ఏదైనా అడ్రస్ చెప్తున్నప్పుడు హైదరాబాద్ అంటే తెలంగాణ పాకిస్తాన్, ఇది మన ఏదంటారు ఇండియానా పాకిస్తాన్ అని అడుగుతారు. అప్పుడు నేను ఎందుకు క్వశ్చన్, మన భాగ్యనగరం పేరు ఉంటే తప్పేం లేదు, నేను హైదరాబాద్ కూడా సపోర్ట్ చేస్తా, భాగ్యనగరం కూడా సపోర్ట్ చేస్తా, నాకు పేరుతో సంబంధం లేదు. నాకు మెయిన్ ఏంటంటే నా ఎడ్యుకేషనిస్ట్గా నేను చెప్తున్నాను కదా, నేను ఇక్కడ వచ్చింది కూడా చంద్రశేఖర్ జీకి కూడా ఇన్వైట్ చేయడానికి. ఎందుకంటే మోదీ గారు వస్తున్నారంటే ఆయన ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ఎట్లుంటుందంటే, మన స్టేట్ ఫస్ట్ మన బీజేపీ మొత్తం అందరు కవరప్ కావాలి, పెద్దలు ఎవరెవరు గౌరవనీయులు ఉన్నారు వాళ్ళందరూ కవరప్ కావాలి, వాళ్ళందరూ కూడా ఈ ఈవెంట్గా వచ్చేటట్టు చేయాలి. అప్పుడే కదా అది నా ఒక్కరిది ఈవెంట్ కాదు, అందరిది, మొత్తం తెలంగాణ హైదరాబాద్ ఈవెంట్ అది. మోడీతో పొలిటికల్ చర్చలు ఏం జరగలేదు ఎందుకు? అమ్మో వద్దు, అది భయం ఆయనతో మాట్లాడాలంటే. పొలిటికల్ అట్లా ఏం ఉండదు అండి. మేము మాట్లాడే దేని గురించి, డెవలప్మెంట్ గురించి మాట్లాడతాం. మన క్యాంపస్లో ఏం చేస్తామని మాట్లాడతాం. అంత టైం కూడా ఆయన దగ్గర ఉండదు, ఆయన అట్లాంటి ఎంటర్టైన్ కూడా ఆయన చేయడు. ఇక్కడ మనం ఏం మాట్లాడతామంటే మోదీ గారితో, సార్ మా హైదరాబాద్ ఎంత డెవలప్ అయింది సార్ మీకు చూపించాలి. మన మొత్తం తెలంగాణలో ఫస్ట్ యూనివర్సిటీ అంటే మనది మల్లారెడ్డి యూనివర్సిటీ, 3 యూనివర్సిటీలు కూడా మేము ఏఐ ఇంటిగ్రేట్ చేసినట్టు ఆయన పరిశాన్ అయిపోయింది సార్ కూడా.
ఆయన అంటున్నాడు అవునా ఇట్లాంటి డిజిటల్ ఇండియా కోసం మీరు అంతా పనిచేస్తున్నారా? అవును సార్ అని చెప్పిన. స్కిల్ కోసం పనిచేస్తున్నాం సార్, ప్రతి ఒక్క క్షేత్రం కూడా మనం స్కిల్కి సంబంధించిన కోర్సు స్టార్ట్ చేస్తున్నాం. అలైడ్ హెల్త్లో ప్రతి ఒక్కరు కూడా జాబ్ తగ్గట్టుగానే మనకు కదా ఎడ్యుకేషన్ ఇవ్వాలి. బయట ఇప్పుడు ఎంతమంది అయినా డాక్టర్స్ అవుతారు, ఎంతమంది అయినా ఇంజనీర్స్ అవుతారు, అలైడ్ హెల్త్లో కూడా టెక్నీషియన్స్ కూడా అవసరం ఉంది. ఇవన్నీ చెప్తే ఆయన కూడా ఇది అయిపోయిండు. ఇంకా వందే మాత్రం అంటే మన భారతదేశం పాట, అది నేషనల్ సాంగ్, అది పిలవాలి, అందరు పాడాలి, మన పిల్లలు కూడా యువతలు కూడా ఈ పాటలు జెండా పట్టుకొని పాడాలి. అప్పుడే కదా వాళ్ళకి పెట్రియాటిజం అని ఏముంది అర్థమవుతుంది. ఫ్యూచర్లో మిమ్మల్ని రాజకీయాల్లో చూడొచ్చా? చూద్దాం. అరే చూడొచ్చు అంటే నువ్వు చూపిస్తే చూస్తారు కదా అక్కడ చూస్తుంది అప్పుడు. థ్యాంక్ యూ మేడం. ఇది ఒకవైపు అసలు కేవలం రాజకీయాలు కాదు, జస్ట్ మోడీని కూడా తన ఏఐ యూనివర్సిటీకి సంబంధించి 3 కాలేజీలను కూడా అప్గ్రేడ్ చేస్తున్నాం కాబట్టి దాని ఇన్విటేషన్ ఇవ్వడానికి ఇక్కడ చంద్రశేఖర్ తివారికి వచ్చాను. మోడీకి సంబంధించి కూడా కలిసానే తప్ప ఎక్కడ కూడా తనకు సంబంధించి కూడా రాజకీయ చర్చలు జరగదు. ఫ్యూచర్లో రాజకీయంగా ఏమన్నా ఉంటే ఆలోచిస్తాను. బండి సంజయ్తో కానివ్వండి, ఎక్కడైనా హిందుత్వ ఎజెండాతో ముందుకెళ్తే కేవలం అది హిందుత్వ ఎజెండాతో ముందుకెళ్ళడం ఏదైతే ఉందో డెఫినెట్గా కూడా అంత ఎక్కడ కూడా నేను బీజేపీ గురించి ప్రస్తావించాలి. కేవలం హిందుత్వ, తన హిందువును కాదా అంటూ కూడా మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి అంటున్నారు. కెమెరామ్యాన్ గజబ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU